ఈ ప్రాబ్లంకి సంబంధించి 65 మంది సిక్ అయితే ఇప్పుడు ఈరోజు 31 మంది ఈ జీజీఎస్లో ఉన్నారు. ఒకరు సీరియస్గా ఉంటే ఎయిమ్స్కి కూడా తీసుకెళ్లారు. ఆ ఎయిమ్స్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వము దీని రూట్ కాజ్ ఏంటనేది తెలుసలేదు. అసలు శాంపుల్స్ తీసుకున్నారా? ఫుడ్ శాంపుల్స్, వాటర్ శాంపుల్స్ కలెక్ట్ చేశారా? పిల్లలంతా కూడా డయేరియా అని చెప్పేసి డైరిక్ సిమ్టమ్స్ ఉన్నాయి, బాగా డిహైడ్రేట్ అయిపోయారు, బాగా సిక్ అయిపోయారు. ఘటన జరిగి 4 రోజులైనా కూడా ఇంకా కూడా ఇంతమంది హాస్పిటల్లో ఉన్నారంటే ఒకసారి ఆలోచన చేయండి. ఎంత సిక్ అయి ఉంటారు, ఏ విధమైనటువంటి కంటామినేషన్స్ జరిగినాయి, దీనికి రూట్ కాజ్ ఏంటనేది ఇప్పటికైనా ప్రభుత్వం తేల్చిందా? శాంపుల్స్ టెస్ట్ తీసారా? తీస్తే ఏమని నిర్ధారిస్తున్నారు? ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు మేజర్ గా మనం చూస్తూ ఉంటాము వాటర్ కంటామినేషన్ అని మనం చూస్తూ ఉంటాము. ఈజ్ ఇట్ వాటర్ కంటామినేషన్ ఆర్ సమ్ అదర్ థింగ్? చెప్పారా? దాని మీద మీకు క్లారిటీ వచ్చిందా? మీరు వివరించారా? మరి దానికి ఏం మెజర్స్ తీసుకున్నారు? ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి ఆ పైప్ లైన్స్ అంతా కూడా ఆ వాటర్ స్టాప్ చేసి ఎవరైతే హాస్టల్లో ఉన్నారో ఆ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ కి, అక్కడ ఉన్నటువంటి పిల్లలకి కాచిన వేడి నీళ్ళు ఇస్తున్నారా? అలాగే ఉన్నటువంటి ఆ వాటర్ వస్తుంటది కదా, ఆ ఫిల్టర్ బెడ్స్ మార్చారా? వాటి రిపేర్స్ చేశారా? అవన్నీ మినిమల్ రిపేర్స్ కదా. ఆర్ఓ ప్లాంట్స్ ఉన్నాయా?